హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మా ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. అప్పుడు మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. సో ఇప్పుడు లోపల వీడియోతోటి ప్రాపర్టీ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇది బందర్ రోడ్ పప్పుల రోడ్లో 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే తాడిగడప డొంక రోడ్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది. సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక 3 to 5 years అవుతుందన్నమాట. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట. సో లోపల వీడియో కూడా మనం ఒకసారి చూద్దామండి. ఏరియా కూడా పెద్ద ఏరియా అనమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 feet రోడ్డు అనేది ఇచ్చారనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారనమాట. ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ అనమాట. సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి. సో పక్కన మనకి సందులాగా వదిలేరనమాట. సో ఇక్కడ CPVC స్లైడింగ్ విండోస్ ఇచ్చారనమాట అండి. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ స్పేస్ కూడా 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా ఇచ్చేసారనమాట. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారండి. అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఆ బాత్రూమ్ చూడొచ్చు ఇక్కడ మీరు. అటాచ్డ్ బాత్రూమ్ పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి వెస్టర్న్ సూట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. హాల్ పక్కనే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారండి. ఇక్కడ యూ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారనమాట. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. గ్యాస్ కట్కి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి ఇక్కడ మనకి సన్సెట్ కూడా ఇచ్చారనమాట అండి. స్టోరేజ్ కోసం సామాన్లు. సో మనకి యాస్టేజ్ ఇదే విధంగా 5 స్టేర్లో కూడా ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారనమాట. ఇది పక్కనే మనకి సందులాగా ఇచ్చారండి. ఇందులో కామన్ బాత్రూమ్ ఇచ్చారనమాట. సో చూడొచ్చు ఇదంతా బాల్కనీ స్పేస్ అండి. ఇక్కడ మనకి ఎలివేషన్గా స్టీల్ రైలింగ్ పైప్ అనేది ఉందన్నమాట. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. సేమ్ యాస్టేజ్ కింద ఎలా ఉందో పైన కూడా అలానే డిజైన్ అయితే చేయడం జరిగిందండి. సో చూడొచ్చు మీరు హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేసియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో మనకి 32,88,000 RP ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 73.56 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట. సో తాడిగడప డొంక రోడ్లో అయితే మనకి సేల్కి వచ్చిందనమాట అండి. డాక్యుమెంట్స్ పరంగా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మీద. ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న